బాలు మీనా దగ్గరికి చాలా కోపంగా వచ్చి, "అదేంటి మీ ఇంట్లో నన్ను వదిలేసి నువ్వు ఒక్కదానివే ఇక్కడికి వచ్చేసావని" చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే, "నా బ్రతుకు ఇక్కడ బంగారంలా ఉందని ఇన్నాళ్ళు మేనేజ్ చేసుకొని వచ్చాను. కానీ దినదిన గండంలా ఉందని ఈరోజు మా అమ్మ వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నన్నేం చేయమంటారు? అందుకే అలా వదిలేసి ఇక్కడికి వచ్చేసాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం, "అవును, ఇన్నాళ్ళు నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను అని మా అమ్మ వాళ్ళకి అబద్ధం చెప్పాను. ఇప్పుడు మొత్తం తెలిసిపోయింది. ఇక నాకు అక్కడికి వెళ్ళాలని లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "అవునా, నువ్వు వెళ్ళకు. నిన్ను అనవసరంగా నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. మళ్ళీ నిన్ను మా ఇంటికి తీసుకొని వచ్చాను చూడు. అది నాది చాలా పెద్ద తప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ బామ్మగారు వచ్చి ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది. "ఏంట్రా, ఏమంటున్నావురా మీనా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే, "ఏమీ లేదు బామ్మ, నువ్వు లోపలికి పద" అని చెప్పేసైతే వాళ్ళ బామ్మని లోపలికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న తన కొడుకుని చూసి, "ఏంట్రా సత్యం, ఇలా అయిపోయావు? జ్వరం వస్తే ఎవరైనా ఇలా అయిపోతారా? మరీ చాలా వీక్ అయిపోయావు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే, "జ్వరం ఎక్కడ వచ్చింది? హాస్పిటల్‌లో పడ్డారు కదా ఈయన వెళ్ళి. మరి ఎలా అవుతారు? ఇలానే అవుతారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఈ విషయం మా బామ్మగారికి తెలియకూడదు అనుకున్నాం, కానీ ఇప్పుడు అమ్మ చెప్పేసింది అని చెప్పేసైతే అందరూ ప్రభావతి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ సత్యం వాళ్ళ అమ్మ మాత్రం, "ఏంటి, నా కొడుకు హాస్పిటల్ పాలయ్యాడా? ఎందుకు ఇలా జరిగింది? ఏమయ్యింది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, "అయ్యో, నోరు జారిపోయానే" అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్